అయితే ఉపాధ్యాయులు ఎవరు వాళ్ళ సమస్యల మీద కొట్లాడకండి, విద్యార్థుల సమస్యల మీద కొట్లాడండి. ఉపాధ్యాయుల సమస్యలు నేను చూసుకుంటా, 6 నెలలకు ఒకసారి మీట్ అవుతాను ఒక కామెంట్ చేసి. ఉపాధ్యాయ సంఘాలు మీరెందుకండి ఇక్కడ? ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మీరు మాట్లాడకండి, మీరు అని చెప్పుకోకండి. ఇచ్చేది నేను, తీసుకునేది నేను ఒక దానకర్ణుడు లాగా నేను చెయ్యెత్తి పైకి పెట్టిన అన్నీ వస్తూనే ఉంటాయి. 6 DAలు వచ్చి మీ పాకెట్లలో పడ్డాయి, PRC వచ్చి మీ పాకెట్లలో పడ్డది. రిటైర్ అయినటువంటి 25-26 వేల మందికి అప్పుడే డబ్బులు వచ్చేసినాయి. 3 నెలల నుంచి అడ్డగోలు కత్తెర పెట్టి కట్ చేస్తున్నాం. మీ హెల్త్ కార్డు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. ఇంత గొప్పగా నిందిస్తుంటే మీకే కష్టాలు ఉన్నాయి? ఉపాధ్యాయ సంఘాల నాయకులతో ఎందుకు చెప్పుకోవడం పనికి వాళ్ళ పని అన్నాడు. మరి ఉపాధ్యాయ సంఘాలు ఒక్కరైనా అక్కడ లేచి ఏం సార్ అది మాతో అవసరం లేదంటారు. మాతో అవసరం మీకే ఉన్నప్పుడు మరి ఉపాధ్యాయులతో మాతో అవసరం ఎందుకు ఉండదు? మా అవసరం ఉందనే కదా మీరు మమ్మల్ని పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి అవమానిస్తారు. ఇదేం పద్ధతి అని ఒక్క సంఘ నాయకులు లేచి మాట్లాడలేదు ఎందుకు కరుణాకర్ గారు? అంటే మా ఉపాధ్యాయులు పాపం చప్పుడు చేయరు, చడి చప్పుడు కాకుండా ఉంటారు. మా ఉపాధ్యాయ సంఘాల నాయకులకు కూడా ఈ గతి ఎందుకు వచ్చింది అంటున్నాను నేను. భుజంగరావు అనే వ్యక్తి సంఘ నాయకుడిగా పనిచేయలే, ముఖ్యమంత్రులతో చర్చించలే, బాహాటంగా సమస్యలు అడగలే, ప్రశ్నించలే. ఏనాడు నా గొంతు మూగపోయిందా? ప్రౌడ్లీ ఐ కెన్ సే, ఏ ముఖ్యమంత్రి ఏ మీటింగ్ అయినా కూడా సమస్యల పరంగా నిలదీసి అడిగిన, ప్రశ్నించడం అందరి పక్షాన. అంత మాత్రాన ప్రభుత్వానికి మన శత్రువులం కాదు, ప్రభుత్వానికి మనం టార్గెట్ కాదు. మనల్ని నమ్ముకున్నటువంటి వేలాది లక్షలాది ఉపాధ్యాయుల పెన్షనర్ల ఆకాంక్షలు ఉన్నాయి ఇక్కడ. పిల్లల గురించి మీరు పిల్లల కొరకు పోరాటం చేయండి అన్నాడు. పిల్లల కొరకు టీచర్ ఎందుకు పోరాటం చేయాలి? దట్ ఈస్ నాట్ అవర్ జాబ్ చార్ట్. పిల్లల కొరకు పోరాటం చేసేది పౌర సమాజం, సభ్య సమాజం, తల్లిదండ్రులు చేస్తారు. ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా అన్ని సమకూరుస్తారు. సమకూర్చకపోతే వెళుతుంటే లోటుంటే తల్లిదండ్రులు న్యాయ పోరాటం చేస్తారు, ప్రజా పోరాటాలు చేస్తారు. అది ఉపాధ్యాయుల పోరాటం కాదు. ఇంకా ఇట్లాంటి రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులు మళ్ళీ ఏమంటారంటే మేము పిల్లల తరపున పోరాడితే నీకు ఎందుకే? నీ పాట నువ్వు చెప్పుకోకు, నీ జీతం నువ్వు తీసుకోకుండా పిల్లలకు నువ్వు తిని పెడతావే, నువ్వు పిల్లల కరెంట్ బిల్లు నువ్వు కడతావే, నీళ్ళ బిల్లు నువ్వు కడతావే, నీకేం అవసరమే? పిల్లలు చూసేది మేము ఉన్నాం, ఎమ్మెల్యేలో ఉన్నాం, ఎంపీలో ఉన్నాం, పరిపాలకులో ఉన్నాం, మీ పని కాదు కదా అంటారు. 1-2 చోట్ల విద్యార్థులు రోడ్డు మీదకి వస్తే టీచర్లను సస్పెండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి, ప్రత్యక్షంగా అనుభవించడం చూసినాం. కాబట్టి మా సమస్యలు మేము చెప్పుకోవడానికి సంఘాలు ఉంటాయి, మా సమస్యలు నివేదించడానికి మార్గం ఉంటుంది. విద్యామంత్రిగా ఉంటాడు, ముఖ్యమంత్రిగా ఉంటాడు, అధికారులు ఉంటారు. డెఫినెట్గా మేము ప్రాతినిధ్యాలు చేస్తాం, ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా అడుగుతాం. అది మా హక్కు. అంతే రీతిలో నాణ్యమైన విద్యను విద్యార్థికి అందించడంలో మా బాధ్యత. నేను ఒక కొటేషన్ చెప్పేవాడిని ఉపాధ్యాయుల పదోన్నతుల విషయంలో. మేము సంపాదించే ఉన్నత విద్యా అర్హతలు మా కోసం కాదు, నాణ్యమైన విద్య పిల్లలకు అందించడం కోసం. పదోన్నతి మా హక్కు, నాణ్యమైన విద్య విద్యార్థి హక్కు. ఈ 2 హక్కులు తీర్చే బాధ్యత ప్రభుత్వానిది. ఆ రకంగా మీకు కట్టుబడి పనిచేసాం, ఇప్పటికీ అదే విధంగా కొనసాగుతూ ఉంది. సో ఏంటి సార్, మనకు హెల్త్ కార్డులకు సంబంధించి కార్డులు ఇష్యూ చేసిరు, పెద్ద మీటింగ్ పెట్టారు, అంతా అన్నారు. మీ డబ్బులు అయితే కట్ అవుతాయని తెలుస్తా ఉంది, మళ్ళీ సర్వీస్ అయితే సేవలు అందుతున్నాయా? ఇప్పుడు ఇవాళ పేపర్ చూస్తే సెప్టెంబర్ 1 నాడు నిరసన అన్నారు. ఇది ఉద్యోగ సంఘాల జేఏసీ 206 సంఘాలు ఉన్నాయి. మేము ఘనాపాటిలో మా అంతటి గొప్పవాళ్ళు లేరు, మేము ఏది చేసినా కూడా ప్రభుత్వానికి చెమటలు పడతాయి, వణుకు పుడుతుంది అని గొప్ప గొప్ప మాటలని చెప్పారు. నా బోటివాడు ఇదంతా కాదు పోదు, సమరమనుడు చల్లబడుడు, సమరమనుడు సర్దుకునుడు, ఊదరగొట్టుడు, ఉద్యమాలు తాకట్టు పెట్టుడు తప్ప ఏమి లేదు అనే మాట చెప్తే తప్పు, ఈరోజు అట్లా లేదు, పరిస్థితి మొత్తం మారిపోయింది బ్రహ్మాండంగా అన్నారు. నిజమే మారింది. చూడని కార్డు, రాని హెల్త్ కార్డు, ఓపెన్ కాని వెబ్సైటు, దిక్కులేని హాస్పిటళ్ళు, ఆదరణ దొరకని చికిత్స, ఏ రోగానికి ఉందో తెలియని అయోమయ పరిస్థితి. ఈ చక్కదనానికి ఒక ట్రస్టు, ఈ ట్రస్ట్లో 12 మంది మా ఉపాధ్యాయ పెన్షనర్స్ నాయకులు సభ్యులు, దానికి 10-12 మంది అధికారులు, దానికి చైర్మన్గా ఒక CS. ఇంత వ్యవస్థ పెట్టుకున్నప్పుడు కనీసం సిగ్గు శరం ఈ ప్రభుత్వానికి ఉండాలి కదా. సూటిగా అడుగుతున్నా. మీరు ఏమి చెప్పి ఏమి నమ్మించి ఎవరిని విశ్వాసంలోకి తీసుకొని మా బేసిక్ల మీద, అంటే పనిచేస్తున్న వాళ్ళ బేసిక్ పే, మా పెన్షనర్ సంబంధించిన బేసిక్ పెన్షన్లో 1.5% కోత వేసి ముక్కు విండి కట్ చేస్తూ ఉన్నారు, వసూలు చేసుకుంటా ఉన్నారు. ఓకే, ప్రభుత్వము దిక్కు లేకుండా దివానా లేకుండా మేము ఇచ్చే డబ్బులు ప్రీమియం కడితేనే ఇన్సూరెన్స్ పెట్టేసి ట్రస్ట్ నుంచి చికిత్సలు చేపిస్తా అంటుంది అని అనుకొని
మేము ఇది పద్ధతి కాదన్నాం, ఇది అవసరం లేదన్నాం, మాకు ప్రైవేట్ ఇన్సూరెన్స్లు ఉన్నాయన్నాం. ఎన్ని సమస్యలు చెప్పినా కూడా ఆ రకంగా జరిగింది కాబట్టి సరే కార్డు అయినా చేతికి వస్తుందేమో అని చూసినాం. మరి ఇప్పుడు మా జేఏసీ నాయకులు చెప్పాలి ఎంతమంది దగ్గర ఎంతమందికి మా బోటల్లో కార్డులు ఉన్నాయో, కార్డులు ఇచ్చిండ్రో. అంటే డౌన్లోడ్ చేసుకోమని ఆప్షన్ ఇచ్చారు కదా సార్, క్యూఆర్ కోడ్ కూడా రిలీజ్ చేస్తాం, మీరు వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు, సేవలు పొందొచ్చు అని చెప్పి. ఇప్పుడు నిన్న మధ్యలో వారం 10 రోజుల నుంచి అక్కడక్కడ కొన్ని డౌన్లోడ్ అవుతున్నాయి. అంతకు ముందు 2 నెలలుగా వెబ్సైటే లాక్ అయింది. ఎక్కడి నుంచి చేసుకోవాలి డౌన్లోడ్? వెబ్సైట్ లాక్ అయింది, కార్డు రూపం చూడలే. కొన్ని చోట్ల పాత కార్డులు వస్తాయి కామెంట్ కూడా విన్నా. పాత కార్డులు వీలేందండి ఇచ్చేది, పాత కార్డులు మా అందరి దగ్గర ఉన్నాయి. అంటే అప్డేట్ లోడింగ్ లేనప్పుడే పాతవి వస్తాయి కదా. ఇది 22 ఏళ్ళ చెప్పినట్టు ఉంది. ఆయన పొంగులేటో దగాలేటో మింగులేటో ఉన్నాడు కదా, ఆయన ఏం చెప్తున్నాడంటే అప్పుడు డిలీట్ చేయనందువల్ల అవి అన్ననే ఉన్నాయి అంటే. ఇవి ప్రైవేట్ భూములున్నాయి, అప్పుడు ప్రైవేట్ భూములున్నాయి, అప్పుడు ఉన్నాయి మిస్టర్ పొంగులేటి. అలా ఉన్నాయని గవర్నమెంట్ భూములు, సీలింగ్ భూములు, దేవాదాయ శాఖ భూములు రక్షించడం కోసం ఎవడు కొట్టేయకుండా ఆ యాక్ట్, ఆ చట్టం వచ్చింది. ఇవాళ ఇంకొక మాట ఏమంటాడు, ఈ జీవోలన్నిటి కూడా అప్లోడ్ చేయనందువల్ల అన్ని ఉండిపోయినాయి అంటాడు. ఎన్ని రకాల అబద్ధాలు ఆడతారండి? అధికారం ఎందుకు నెట్టేస్తున్నారు? గట్లనే గదే రీతిన ఇట్లాంటి ప్రాక్టీస్ అలవాటు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. మాకు వచ్చినటువంటి హెల్త్ కార్డ్స్ ఆ రోజు ₹1 లేకుండా హెల్త్ కార్డు ఇస్తా అని కేసీఆర్ గారు చెప్పిండు టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2015లో. హెల్త్ కార్డ్స్ ఇచ్చిండు, వచ్చినాయి. హెల్త్ కార్డు ఇచ్చిన తర్వాత ప్రీమియం చెల్లింపులు లేకుండా హాస్పిటల్ ప్యాకేజీ అది సెటిల్ కాకుండా మాకు అన్ని రకాల వైద్యాలకు జబ్బులకు చికిత్స లభించలేదు. కార్డు సక్రమంగా ఉపయోగపడడం లేదు. ప్రభుత్వ హాస్పిటల్కి పోతే మమ్మల్ని పురుగులను చూసినట్టు చూస్తున్నారు. ఈ కార్డ్స్ ఉపయోగంలో ఉండడం లేదు అనుకున్న విధంగా మేము ప్రీమియం చెల్లింపులు చేస్తాము, స్లాబ్స్ డివైడ్ చేయండి, మేము కడతాము అంటే, లేదు మీరు డబ్బులు కట్టద్దు, మేము దాన్ని సరి చేస్తాం, స్ట్రీమ్లైన్ చేస్తామని అన్నారు. వాళ్ళు ఒక ట్రస్ట్ ఫామ్ చేసిర్రు, 186 జీవో ఇచ్చారు. అక్కడక్కడ కొన్ని కార్డులలో హాస్పిటల్లో కొన్ని వైద్యాలు నడిచినాయి, కంటికి పంటికి చిన్న చిన్న వైద్యాలు నడిచినాయి కార్డుల మీద. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్లా లాభం లేదు. అన్ని రకాల వైద్యాలకు దాదాపు వందలాది జబ్బులు, అనేక జబ్బులు లిస్ట్ అవుట్ చేశారు. అలా 198 ఉన్నట్టున్నాయి. ఆ జబ్బులు అన్నిటికీ కూడా మేము చికిత్స అందిస్తాం, అన్ని కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్లో మీకు చికిత్స దొరుకుతుంది అని ఈ ప్రభుత్వం చెప్పింది. ఎవరికి, మీకు నాకు చెప్పలే, రిపోర్టర్స్కు చెప్పలే, రిపోర్టర్స్ అడిగే క్వశ్చన్లకు సమాధానం చెప్పలే, మాలాంటి వాళ్ళను ఆడికి కలిసింది లేదు, సామాజిక అభిప్రాయాలు తీసుకుంది లేదు. చివరికి జేఏసీ లీడర్లతో చెప్పారు. ఈ జేఏసీ నాయకులు కనీసం కామన్ సెన్స్, సివిక్ సెన్స్ ఉండాలి కదా. సార్ మీరు 1.5% ఇంట్లో భర్త భార్య 2 ఎంప్లాయీస్ ఉంటే ఒక్కరిదే కట్ చేయాలి. కుటుంబం అంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ డిపెండెంట్స్, వాళ్ళ పేరెంట్స్ అందరినీ పరిగణలో తీసుకోవాలి. ఫ్యామిలీ లిస్ట్ అవుట్ తీసుకోవాలి. ఫ్యామిలీ లిస్ట్ అవుట్ రావాలంటే మా నుంచి లేదా DDO నుంచి సమాచారం తీసుకోండి. ఆ విధంగా కార్డ్స్ ఇచ్చిన తర్వాత, కార్డ్స్ మేము చూసిన తర్వాత వాటి అమలుకు వచ్చినప్పుడు మాత్రం 1.5 మీరు కట్ చేస్తా అంటున్నారు కాబట్టి కట్ చేయండి, పర్వాలేదని చెప్పాలి. ఇవేవి మాట్లాడరు. ఒక ఆయన ఆనందం ఎక్కువై 1.5% కట్ చేసుకోండి, వీళ్ళని అడగకముందు ఆనందం ఎక్కువై మాట్లాడిన మాటలు. ఇంకా కొంతమంది ఉద్యోగులు 2% కట్ చేయండి మా అన్నారు. ఎందుకంటే మరి వాళ్ళకి ఎన్ని రకాల చేతులు ఉంటాయో, ఎన్ని రకాల సంపాదన ఉంటుందో మాకు తెలియదు. కానీ ఉపాధ్యాయులకు మాత్రం నెలవారీ జీతం తప్ప ఇంకోటి ఉండదు. పెన్షనర్కు ఆ నెలకు వచ్చే పెన్షన్ తప్ప ఇంకో మార్గం ఉండదు. అందరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి కదా. ఇంకొక విషయం కూడా చెప్పి ఉండాలి కదా, వీళ్ళు ఇన్సూరెన్స్ ఉంటుంది సార్, ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టుకుంటా ఉన్నారు. మరి ఇన్సూరెన్స్ ప్రీమియం ఉన్నప్పుడు ఆప్షన్ ఉండాలి, ఆ ఎంప్లాయీకైనా పెన్షనర్కైనా, నువ్వు దాంట్లో ఉంటావా, ఈ స్కీమ్లోకి వస్తావా, హెల్త్ స్కీమ్లోకి వస్తావా అని అడగాలి. అడిగితే మేము ఐదర్ సార్ దట్ ఏదో ఒకటి ఆప్షన్ తీసుకుంటాం అనేది ఉండాలి. అటు ఇన్సూరెన్స్ కడతాడు, ఇటు హెల్త్ కార్డులో కంపల్సరీ 1.5 కట్ అవుతుంది. ఇది వచ్చింది కదా, వస్తుంది కదా అని ఆ ఇన్సూరెన్స్ ల్యాప్స్ అయిపోయింది, కట్టలే. నేను ఫర్ ఎగ్జాంపుల్ నా కేసే కట్టలేదు. కట్టకపోతే ఇది రాకపోయే, అది దూరమాయే, నా గతేం కావాలి ఇవాళ. మారం జగదీశ్వరు సొల్యూషన్ చూపిస్తాడా, ఏలూరు శ్రీనివాసరావు పరిష్కారం చూపిస్తాడా? ఇక రిటైర్డ్ వాళ్ళ దాంట్లో ఒక ఆయన చేరిండు, PRT సంఘాన్ని ఏలి మొత్తం పాతబడి, మొత్తం నెటికలు తెల్లబడి
చివరిగా పెన్షనర్ సంఘంలో జొరబడి పిఆర్టీ ఆయన పేరు వెంకటరెడ్డి అని ఉన్నాడు. మరి ఆయన 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 డంబడి కాపాడతాడా? ఎవరు కాపాడాలి? పెన్షనర్లకు దువే దిక్క, ఉద్యోగులకు మీరేనా దిక్కు, ఉపాధ్యాయులకు మరి మీరేనా దిక్కు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉన్నారు అలా. అరే ఎవరికి ఏం తెలియదు, కింద ఎన్ని విమర్శలు వచ్చినా ఈ రకంగా దాడి ఉన్నది, మా మీద ఒత్తిడి ఉన్నది అని ప్రభుత్వానికి దగ్గర మీరు చెప్పిందే లేదు కదా. ముఖ్యమంత్రి ప్యాలెస్లో, జూబ్లీహిల్స్ ప్యాలెస్లో ఉంటాడు, గతంలో తెలంగాణ ప్రగతి భవన్లో ఉంటాడు, గడికోట, తలుపులు, సింహద్వారాలు, ఆయన రానేరాడు దొర అని మాట్లాడిన ఈ ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ ప్యాలెస్లో ఉంటాడు. మరి ఎంతమందికి అపాయింట్మెంట్ ఇచ్చాడో నాకు తెలియదు. నాకు సంబంధించిన వాళ్ళు 100 సార్లు అడిగితే కూడా అపాయింట్మెంట్ రాని పరిస్థితి. మా వాళ్ళను, మా నాయకులను ప్రభుత్వం అవసరం అనుకుంటే వీళ్ళకు 4 మాటలు చెప్పి పంపిద్దాం అనుకుంటే పిలుస్తూ పోతున్నారేమో మా వాళ్ళు. కానీ వీళ్ళందరూ వీళ్ళు పోయి అపాయింట్మెంట్ ఇవ్వమంటే బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది అంత ఫ్రీ. కానీ నేను అనుకోవడం లేదు. సరే, ఇప్పుడు ఒక కీలక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు వరకు ఎన్నెళ్ళ ప్రీమియం కట్ అయింది మీ దగ్గర నుంచి అని, ఇప్పుడు వరకు సర్వీస్ అందిన వారి సంఖ్య ఏమైనా ఉందా? ఇప్పుడు కరుణాకర్ గారు మా దగ్గర 3 నెలల నుంచి కట్ అవుతుంది. ఇప్పుడు కార్డు వచ్చిందా మీకు? మీరు పెన్షనర్ గా మీకు కార్డు వచ్చిందా? రాలే. మీరు డౌన్లోడ్ చేసుకోలేదు? డౌన్లోడ్ అయితే లేదు నాది. డౌన్లోడ్ అయితే లేదు. నాకు కేసీఆర్ గారు గవర్నమెంట్ ఇచ్చినటువంటి కార్డే ఉంది నాకు. మొన్న నాకు ఒక ఇష్యూ వస్తే పోదామంటే అసలు హాస్పిటల్ తెలియదు, జబ్బు తెలియదు. ఈ జేఏసీ నాయకులకు ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తారు. నా ఒక్కరి ఫోన్ కాదు, ఎవరు ఫోన్ ఎత్తారు. పాపం వాళ్ళ బాధ ఏంటంటే ఎత్తితే ఏం చెప్పాలి? ఏ హాస్పిటల్ వాళ్ళని అడుగుతారు, ఏడికి పోమని చెప్పాలి. అన్న నా జబ్బు ఉందా అందులో అని అడుగుతారు, ఏ జబ్బు ఉందని చెప్పాలి. అయోమయ పరిస్థితి. ఈ ఎత్తి మన తెలిదొక్కతనాన్ని బయట పెట్టుకునే వాళ్ళు ఎత్తకుండా పోతే అయిపోతుంది కదా. ఇక తెలియకోళ్ళు కొందరు కాలర్ బిజీ టోన్ పెడతారు, ఇంకో కొంతమంది మెసేజ్ పెడతారు ఐఎమ్ బిజీ, ఐ మీటింగ్ అని. ఏ మీటింగ్లో తెలియదు. ఇట్లాంటి తప్పించుకునే ధోరణిలో నాయకులు ఉన్న పరిస్థితి. రెండవది, నాకు తెలిసిన అత్యంత కీలకమైన సమాచారం ఏంటంటే ప్యాకేజెస్ డిసైడ్ చేయడానికి సిజిహెచ్ఎస్, సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్లో ఉన్న ప్యాకేజెస్ పరిగణలో తీసుకుంటుంది అని ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రభుత్వం చెప్పగానే ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని, కార్పొరేట్ హాస్పిటల్స్ అలర్ట్ అయిపోయినాయి. అసోసియేషన్ మాకు ఆ రేట్స్ వర్తించవు, మాకు ఆ రేట్స్ వర్కౌట్ కాదు, మాకు ఇవ్వాల్సిన ఆరోగ్యశ్రీలో ఎన్ని 100 కోట్లు ఉన్నాయి, ఈ ప్రభుత్వానికి ఈ స్కీమ్ కింద మేము వైద్యం చేసి ఈ బిల్స్ పెట్టి మేము తిరగలేము, మా చెప్పులు అరుగుతాయి, మా డబ్బులు రావు, మాకు వచ్చే డబ్బులు కూడా, మా బిల్లులు కూడా ఎవరు కొట్టేస్తారో ఈ ప్రభుత్వం లోపల మా చేతికి అయితే అందవు అనే ఒక అభద్రత, ఒక అపోహతోని ఆ మీటింగ్ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యం నిండు మనసుతో సహకరించని పరిస్థితి. ఇది ఇంత అధ్వానంగానే హాస్పిటల్స్ పరిస్థితి. ఇక మా ఎంప్లాయీస్ది నీ చేతుల్లో పని కాబట్టి నువ్వు కట్ చేసుకుంటున్నావు. కట్ చేయకుండా 3 నెలల నుంచి కట్ చేస్తా ఉంటే మీ అమౌంట్ ట్రస్ట్కి వెళ్ళింది కదా, ఈ 3 నెలల మ్యాచింగ్ గ్రాంట్ ట్రస్ట్ లో ఉందా లేదా అని ఎట్లా తెలుస్తుంది సార్ మీకు? ఒక విషయం చెప్తా మీకు. ఒక ఆయన ఇంకొక జేఏసీ పెట్టుకున్నాడు ఈ రాష్ట్రంలో, నేనే చైర్మన్ అని చెప్పుకున్నాడు. ఆయన లచ్చిరెడ్డి అన్నాడు ఆర్డీఓ. ఆయన జీ న్యూస్ డిబేట్కి వచ్చిండు. ఆయన ఏం మాట్లాడు, ఆవేశం ఎక్కువ, ఆనందం ఎక్కువ, రెచ్చిపోయి ఏం మాట్లాడంటే, ఎందుకంటే 2 నెలలు 3 నెలలు పోతే మా డబ్బులని 100 కోట్లు, నెలకు 500-600 కోట్లు జమ అవుతాయి, 1500 కోట్లు, 1000-1500 కోట్లు మా డబ్బులే ఉంటాయి. అప్పుడు ప్రభుత్వానికి భారం పడకుండా, ఆర్థిక భారం పడకుండా వైద్యం అందించవచ్చు ఈ స్కీమ్లో అని చెప్పాడు. అంటే ఆయన ఏం చెప్పాడు ప్రభుత్వానికి? మా డబ్బులు తీసుకోండి, మా నెత్తి కొరగండి, మా డబ్బులతో మాకే ఖర్చు పెట్టండి, మా డబ్బులతో మాకే వైద్యం చేయండి, మీరు భారం పడకుండా ఉండండి, మిమ్మల్ని అందరినీ రూపాయి ఖర్చు కాకుండా మేము కాపాడతాం, నేను ఉన్నదేగా జేఏసీలు అందుకోసమే ఉన్నా అనే విధంగా ఆయన కామెంట్ చేస్తే నేను ఆ రోజు ప్రశ్నించిన. ఆ తర్వాత ఆయన డిబేట్లకు రాలే. అంటే మనం ఇవ్వాల్సిన సూచన కదే. ఇక ఇంకొక ఆయన ఏలూరు శ్రీనివాసరావు అని ఉన్నాడు, ఆయన జేఏసీ సెక్రటరీ జనరల్. ఆయన మొన్న జరిగినటువంటి ఖమ్మం మున్సిపల్ ఎన్నికలలో మేము పుట్టిందే మీకోసం, మేము పెరిగిందే మీకోసం, పొంగులేటి గారు అన్న మా రుణం తీర్చుకునేది మీ కొరకు పనిచేస్తాం, మేమందరం కూడా ఎన్నికల్లో మున్సిపల్లో మొత్తం మీకోసమే పనిచేస్తున్నాం, ఎట్లా చేయమని అట్లా చేస్తాం, కట్టు బానిసలం మేము అనే విధంగా ఆయన ప్రభుభక్తి ప్రదర్శించుకున్నాడు. అంటే ఒక్కొక్క జేఏసీ నాయకునికి ఒక్కొక్క బలహీనత ఉంది. ఇంకా కొంతమందికి ఏదో చెప్తున్నాడు, నీకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మేము ఇస్తాము, ఇగో నెక్స్ట్ టీచర్స్ ఎమ్మెల్సీలు నీకే ఇస్తామని మా లోపల కొంతమందికి ఏదో చేస్తున్న పరిస్థితి. ఇంకా కొంతమంది ఇప్పటి నుంచే నాకు ఒక కార్డు ఉంది, నేను బీసీలో పుట్టిన కాబట్టి నాకు బీసీ కార్డు ఉంది, నేను ఈ సంఘంలో పనిచేసేవాడు సంఘం దాన్ని సమర్థిస్తుంది, కాంగ్రెస్కు నేను
ఊడిగం చేస్తున్నా కాబట్టి కాంగ్రెస్ నాకు సమర్థిస్తుంది అనే విధంగా మీరు ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ మీరు ఏ జీవితానికైనా వెళ్ళిపోయిన అభ్యంతరం ఏం లేదు. మిమ్మల్ని బీసీలు సమర్థిస్తారు, మేము సమర్థిస్తాం, ప్రభుత్వాలు ప్రజలందరూ సమర్థిస్తారు అనుకుందాం. మీ నడవడిక ఉండాల్సింది ఇట్లా కాదు, మీ వ్యవహారం ఉండాల్సింది ఇట్లా కాదు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ ఆమోదం పొంది ఆశీర్వాదం పొంది మంచి కోసం మేలు కోసం పనిచేస్తే మీరు అవకాశాలు పొందుతారేమో, మీరు ముందుకు పోతారేమో. కానీ అందరి కడుపు కొట్టి అందరికి నష్టం చేసి 6 డిఏలు అడగకుండా, మా పిఆర్సీ దిక్కు లేకుండా, మా హెల్త్ కార్డు చేతికి అందకుండా మీరు ఇట్లా ప్రభుత్వానికి ఒక అమ్ముడు పోయే విధానంలో ఉంటే మాత్రం మీకు ఎవరు కూడా ఆదరణ చెయ్యరు. కాబట్టి ఇక్కడ మేలుకోవాల్సింది ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాల నాయకులే. పొలిటీషియన్స్ ఎప్పుడు కూడా నినమనే చేశారు, అధికారులు తప్పు చేసిన 22 ఏళ్ళు తప్పుకున్నారు. కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్లో కౌంటర్కు టైంకు కౌంటర్ అయ్యింది, అధికారులే వాళ్ళు చేసే తప్పు అన్నారు. రేపు మిమ్మల్ని కూడా అంటారండి, అడిగితే మేము ఇచ్చేటోళ్ళం గట్టి పట్టుబట్టలే 6 డిఏలు కావాలని అడిగితే మేము ఇద్దాం పిఆర్సీ, మేము కూడా 40% 50% ఇద్దాము. మీ వాళ్ళు అడిగింది ఎక్కడ మమ్మల్ని గట్టిగా ఏదో వచ్చారు ముచ్చట పెట్టారు 4 పనులు చేయించుకొని పోయిర్రు. అడిగింది ఎక్కడ అని ఇదే ముఖ్యమంత్రి గారు అనొచ్చు, అదే భక్తి అనొచ్చు, ఇదే పొంగులేటి మింగులేటి అనే అవకాశం ఉండొచ్చు. కళ్ళు తెలిసి జాగ్రత్త పడాల్సింది మా ఉద్యోగ సంఘాల నాయకులే.